దోపిడీ దౌర్జన్యాన్ని అరికట్టాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గంలోని కృష్ణాపురం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నేతలతో కలిసి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో వినుకొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేసాం, 12,000 మందికి ఇళ్లు ఇచ్చాం, 28,000 మందికి మరుగుదొడ్లు ఇచ్చాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మొత్తం వాళ్ళకి పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం, కొన్ని చోట్ల అంగన్వాడీ బిల్డింగ్లు కట్టించాం. చంద్రబాబు గారి పాలనలో ఎన్నో చేశాం. ఈ రోజు అనేక సంక్షేమ పథకాలు తీసేశారు. అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసేశారు. అయ్యా ఎవరికన్నా ఇల్లు ఇచ్చావా? బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇక్కడున్న ముస్లిం మైనారిటీ సోదరులు అడుగుతున్నా, బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయినాక ఏమన్నా ఒక ఇల్లు ఇచ్చాడా? నేనున్నప్పుడు మీకు రోడ్లు వేసా. ఈ బ్రహ్మనాయుడు అయినాక కనీసం సైకాలో కట్టే దమ్ముందా? ఎందుకు అట్లా పోయాడు? బొల్లా బ్రహ్మనాయుడు ఆలోచించమని కోరుతున్నా. పేద ప్రజలు అధికారం ఇస్తే గెలిపిస్తే ఈరోజు గుళ్ళకమ్మ వాగు ఇసుకమ్ముకోవటం నేను ఉచితంగా ఇచ్చాక చంద్రబాబు గారి టైంలో చేశాను. మరి